హాయ్ అండి. చేపల ఫ్రై పులుసు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఫస్ట్ 50 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లో ఈ మసాలాలన్నీ మిక్సీ పట్టుకోవాలండి. ఈ ఫుల్ రెసిపీ వీడియో కింద లింక్ ఇస్తాను, మిస్ చేయకుండా చూడండి. నేను బొచ్చ చేప 3 కిలోలు తీసుకున్నానండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసి ఫ్రై చేస్తున్నాను కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇందులో 1 రెమ్మ కరివేపాకు వేసి చేప ముక్కలు ఫ్రై చేసుకోవాలండి. మరి డీప్ ఫ్రై కాకోకుండా ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసుకుని ఈ ఆయిల్లో వేసుకోవాలి. మిడిల్లో కట్ చేసుకున్న 5-6 పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలండి. మసాలా పేస్ట్ వేగిన తర్వాత చిన్న స్పూన్ పసుపు, రుచికి సరిపడ్డా ఉప్పు, 2 స్పూన్లు కారం వేసుకుని ఇవి కూడా లైట్గా 2-3 నిమిషాలు ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసుకోవాలి. ఇలా చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అస్సలు నీచు వాసన అనేది ఉండదండి. ఇలా వేయించుకుని పక్కన పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి, అంతేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్